ఏఐ టెక్నాలజీ అంటే ఎక్కడో దూరంగా ఉందని, మనకు అందుబాటులో లేదని మీరు అనుకుంటే అది పొరపాటే. ఇప్పటికే ఏఐ మన నిత్య జీవితంలోకి దూసుకొచ్చేసింది. ఎన్నో పనుల్లో ఉపయోగపడుతోంది. జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగించి ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోలు క్రియేట్ చేయడం, అందుకోసం డాలర్లలో సబ్స్క్రిప్షన్స్ పే చేయడం, ఇదంతా చూసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఏఐ మనకు అందుబాటులో లేదేమో అని. అయితే అది నిజం కాదు. నిత్యం మనం వాడే జీమెయిల్ విషయమే తీసుకోండి. అందులో ఏఐని ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్టికల్గా ఉపయోగపడే ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? గూగుల్ వాళ్ళ ఏఐ టూల్ జెమినీ ఇప్పుడు ప్రతి సాధారణ యూజర్కి అందుబాటులోకి వచ్చేసింది. మనం నిత్యం చేసే పనుల్లో జెమినీ ఏఐని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈమెయిల్ కమ్యూనికేషన్ విషయంలో జెమినీ బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మన రోజువారీ జీవితంలో ఈమెయిల్ అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. పర్సనల్ లెటర్స్ నుంచి ఆఫీస్ విషయాల వరకు అన్నిటినీ జీమెయిల్ని వాడడం మనకి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే రోజు వందల కొద్ది ఈమెయిల్స్ వస్తూ ఉంటే వాటిని డీల్ చేయడం చాలా కష్టమైన విషయమే. ఈమెయిల్స్కి సమాధానం ఇవ్వడం, పాత ఈమెయిల్స్ని స్టడీ చేయడం, వాటిలో గతంలో మనం మాట్లాడిన విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవడం, పాత ఈమెయిల్స్లో ఉన్న ఏదో సమాచారాన్ని వెతకడం, ఇవన్నీ తలకు మించిన భారం అనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ గూగుల్ ఏఐ టూల్ జెమినీ చెక్ చెప్పేసింది. జెమినీ మన జీమెయిల్ అనుభవాన్ని ఎలా ప్లెజెంట్గా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకేసారి మన ఈమెయిల్లో కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పొడవాటి ఈమెయిల్లోని సమాచారం మొత్తం చదివే సమయం, ఓపిక మనకు ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనం ఆ పక్కనే ఉండే జెమినీ టూల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈ ఈమెయిల్ని కన్సైజ్ చేయి, సంక్షిప్తంగా మార్చు అని అడిగితే వెంటనే అందుబాటులోని ముఖ్య విషయాల్ని గ్రహించి జస్ట్ కొన్ని వ్యాఖ్యల్లో ఈమెయిల్ తాలూకు సారాంశాన్ని జెమినీ మనకి చెప్పేస్తుంది. దీనివల్ల చాలా తక్కువ సమయంలో మనం అనేక మెయిల్స్ చదివేయగలిగే అవకాశం ఉంది. అలాగే జీమెయిల్లో కొన్ని ఈమెయిల్ థ్రెడ్స్ ఉంటాయి. అంటే మనం ఒకరితో కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకు సమాధానం ఇవ్వడం, తిరిగి మనం దానికి సమాధానం ఇవ్వడం, ఇదంతా ఒక చైన్ లాగా సాగుతుంది. దీన్నే థ్రెడ్ అంటారు. ఒక ఈమెయిల్ థ్రెడ్ లేదా చైన్ని జెమినీకి ఇచ్చి మొత్తం ఈ కన్వర్జేషన్ చైన్లో మొత్తంగా ఏం జరిగింది అని అడిగితే ఆ చర్చ సారాంశాన్ని జెమినీ మనకి వెంటనే అందిస్తుంది. ఈమెయిల్స్ చదవడం విషయంలోనే కాదు, వాటికి రిప్లైలు రాసే విషయంలో కూడా జెమినీ మనకి హెల్ప్ చేయగలుగుతుంది. కొన్ని ఈమెయిల్స్కి మనం వెంటనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిటి విషయంలో స్టడీ చేసి ఆలోచించి తర్వాత సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఈమెయిల్స్కి మాత్రం క్లుప్తంగా సమాధానం ఇస్తే చాలు. ఏదేమైనా వచ్చిన ఈమెయిల్కి చిన్నదైనా సరే వెంటనే రిప్లై ఇవ్వడం అన్నది పద్ధతి. ఉదాహరణకి థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ కేర్ లాంటివి చెబుతూ రిప్లై ఇస్తే అవతలి వాళ్ళకి మంచి ఫీల్ కలుగుతుంది. ఉదాహరణకి ఒక ఆఫ్లైన్ సమావేశానికి లేదా ఒక వెబినార్కి మనం హాజరవుతున్నామా తెలుసుకోవడానికి ఒక మెయిల్ వచ్చిందనుకోండి, మనం నిర్ణయించుకొని ఉంటే వెంటనే అక్కడే సమాధానం చెప్పేయచ్చు. ఇలాంటి విషయాల్లో జెమినీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈమెయిల్ చదవగానే మనం ఏ రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉందో ఆ అవకాశాలన్నిటినీ మన ముందు పెడుతుంది జెమినీ. మనం చేయాల్సిందల్లా జస్ట్ వాటిలో నుంచి మనకి సూట్ అయ్యే రిప్లైని సెలెక్ట్ చేసుకోవడమే. ఈమెయిల్ సర్చింగ్ విషయంలో కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వేల కొద్ది ఈమెయిల్స్ ఉన్నప్పుడు అందులో మనం కోరుకునే సమాచారం ఎక్కడో ఉంటుంది. అది దొరక్కపోయే అవకాశమే ఎక్కువ. అలాంటప్పుడు ఏఐ సహాయం తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా సర్చ్ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సింపుల్గా మనిషిని అడిగినట్లు అడగొచ్చు. ఫలానా వ్యక్తి పంపిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తాలూకు ఈమెయిల్ ఎక్కడుంది అనో, లేదా ఫలానా ట్రైన్ టికెట్కి సంబంధించిన ఈమెయిల్ ఎక్కడుందో వెతుకు అనో, ఇలా న్యాచురల్గా ఒక మనిషిని అడిగినట్లుగా అడిగితే చాలు. జెమినీ ఆ ఈమెయిల్స్ అన్నీ వెతికేసి కావాల్సిన విషయాన్ని మన ముందు ఉంచుతుంది. మెయిల్ చదవడం, మెయిల్కి రిప్లై ఇవ్వడం, మెయిల్స్లో ఉన్న కంటెంట్ని వెతకడం, ఇవన్నీ ప్రాథమికమైన పనులు. అయితే ఇంతకంటే మరికొంత సంక్లిష్టమైన పనుల్లో కూడా జెమినీ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అఫీషియల్ ఈమెయిల్ రాయాల్సి వచ్చిందనుకోండి, అందులో మనం వాడే పదాలు చాలా సున్నితంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. కానీ ఒకేసారి వర్క్ బిజీలో మనం రిప్లై రాసేటప్పుడు అలాంటి పొలైట్ పదాలు వెంటనే మనకి గుర్తుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు జెమినీ హెల్ప్ తీసుకోవచ్చు. మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఏదో ఒక విధంగా ముందు జెమినీకి చెప్పేస్తే చాలు. ఆ తర్వాత చెప్పాల్సిన విధానాన్ని బట్టి జెమినీయే మెయిల్ని ఎడిట్ చేసి పెడుతుంది. కొన్ని విషయాల్ని పొలైట్గా చెప్పాలి, కొన్నిటిని రిక్వెస్టింగ్గా చెప్పాలి, కొన్నిటిని సీరియస్గా చెప్పాలి. దీన్నే టోన్ అంటారు. మనం ఈమెయిల్లో వాడాల్సిన టోన్ ఏంటి అన్నది జెమినీకి చెబితే చాలు. విషయాన్ని మార్చకుండా ఆ టోన్కి తగిన పదాల్ని అదే సెలెక్ట్ చేసుకొని కంటెంట్ని రీరైట్ చేస్తుంది. అలాగే ఆఫ్టర్ యాక్షన్స్ విషయంలో కూడా జెమినీ మనకు ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి కొన్ని ఈమెయిల్స్ చదివిన తర్వాత మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక సమావేశాన్ని షెడ్యూల్ చేయమంటూ మేనేజర్ మనకి ఒక మెయిల్ పంపి ఉండొచ్చు. లేదా మరెవరో ఒక ఫైల్ని వేరే వాళ్ళకి షేర్ చేయమని అడగొచ్చు. లేదా ఈమెయిల్ విషయాన్ని చెప్పడానికి ఎవరినో కాంటాక్ట్ చేయాల్సి రావచ్చు. ఈ విధంగా మెయిల్ తర్వాత మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వీటినే ఆఫ్టర్ యాక్షన్స్ అంటాం. జెమినీ ఇక్కడ కూడా హెల్ప్ చేస్తుంది. మన ఈమెయిల్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకొని వెంటనే మనం ఏం చేయాలో చెబుతుంది, అలర్ట్ చేస్తుంది, మర్చిపోతే గుర్తు చేస్తుంది. అంతేకాదు ఆ పనిని మనం కరెక్ట్గా చేయడానికి తగిన విధంగా హెల్ప్ కూడా చేస్తుంది. అంతేకాదు ఒక సుదీర్ఘమైన ఈమెయిల్ థ్రెడ్ ఉందనుకోండి, అందులో నుంచి మనం చేయాల్సిన పనులన్నిటిని వెతికిపట్టి ఒక యాక్షన్ ఐటమ్స్ లిస్ట్ కూడా తయారు చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ విషయమే తీసుకుంటే ఒక ఈమెయిల్ థ్రెడ్ అర్థం చేసుకొని ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో కనిపెట్టి జెమినీ వారి లిస్టులు వాళ్ళకి ఇవ్వగలదు. తర్వాత చెప్పుకోవాల్సింది ఈమెయిల్ మేనేజ్మెంట్ విషయం. ఈమెయిల్స్ అన్నిటినీ వచ్చినట్లుగా వదిలేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సబ్జెక్ట్ని బట్టి ఈమెయిల్స్ని రకరకాల ఫోల్డర్స్లో పెట్టుకోవాలి. అందుకోసం అవసరమైతే ఫిల్టర్స్ వాడాలి. కొన్నిటికి లేబుల్స్ ఇవ్వాలి. కొన్ని ఈమెయిల్స్ని ఆర్క్యూ చేయాలి. చాలామంది ఇవన్నీ చేయలేరు. విషయం తెలిసినా రోజు వందల కొద్ది ఈమెయిల్స్ వచ్చి పడుతుంటే ఇవన్నీ చేయడానికి టైం కూడా ఉండదు. ఈ ఈమెయిల్ నిర్వహణలో కూడా జెమినీ హెల్ప్ చేస్తుంది. ఎలాంటి మెయిల్స్కి ఎలాంటి లేబుల్స్ ఇవ్వాలి, ఏ ఫిల్టర్ క్రియేట్ చేయాలి, ఏ ఈమెయిల్స్ని ఏ ఫోల్డర్స్లో ఉంచాలి, ఏవి ఆర్కైవ్ చేయాలి, ఈ పనులన్నీ జెమినీ ఆటోమేటిక్గా చేసి పెట్టేస్తుంది. ఇవి మాత్రమే కాదు, అంతకంటే క్లిష్టమైన పనులు కూడా జెమినీ మనకి చేసి పెడుతుంది. మార్కెటింగ్ ప్రచారం కోసం రాసే ఈమెయిల్స్, అలాగే ఈమెయిల్ రూపంలో పంపే ఇన్విటేషన్స్, ఇలాంటివన్నీ చక్కగా క్రియేటివ్గా రాయడంలో జెమినీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మనం ఒక ఈమెయిల్ చదువుతున్నప్పుడు అందులో ప్రస్తావనకి వచ్చిన ఒక విషయం గురించి అదనపు సమాచారం అవసరం కావచ్చు. అలాంటప్పుడు మనం కష్టపడి వెతకక్కర్లేదు. ఆ విషయానికి చెందిన బ్యాక్గ్రౌండ్ సమాచారాన్ని లేదా సంబంధిత డాక్యుమెంట్స్ని జెమినీ అక్కడికక్కడే అందించగలుగుతుంది. ఇక ఆటోమేషన్ విషయం, ఈమెయిల్కి సంబంధించిన కొన్ని పనుల్ని మనం నిత్యం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. అలాంటి వాటిని గుర్తించి అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయేలా సెటప్ చేసి పెడుతుంది జెమినీ. ఉదాహరణకి కొన్ని రకాల ఈమెయిల్స్కి కొన్ని స్టాండర్డ్ సమాధానాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల సమాచారం మనకి ఈమెయిల్లో వచ్చినప్పుడు వాటిని స్ప్రెడ్ షీట్స్గా మార్చి సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి రెగ్యులర్ థింగ్స్ గుర్తించినప్పుడు జెమినీ వాటిని ఆటోమేటిక్ చేసేస్తుంది. అందువల్ల మనకి శ్రమ తగ్గడమే కాకుండా సమాచారం మొత్తం సిస్టమేటిక్గా ఆర్గనైజ్ అయి ఉంటుంది. పొరపాట్లని సవరించడంలో కూడా జెమినీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈమెయిల్స్ రాసేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. దీన్నే ఈమెయిల్ ఎడికేట్ అంటారు. అలాగే ఈమెయిల్ కంటెంట్కి ఒక స్వరం, టోన్ ఉంటుంది. ఒక విషయాన్ని గట్టిగా చెప్తున్నామా, కోపంగా చెప్తున్నామా, వినయంగా చెప్తున్నామా అనేదాన్ని టోన్ అంటారు. ఈమెయిల్స్ రాసేటప్పుడు ఎటికట్ విషయంలో కానీ టోన్ విషయంలో కానీ కంగారులో మనం పొరపాట్లు చేయొచ్చు. అలాంటప్పుడు జెమినీ వాటిని ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. మీరు ఇలా రాశారు, కానీ ఇలా మార్చుకుంటే బాగుంటుంది అని మిత్రుల సూచనలు ఇస్తుంది. ఈ విధంగా జెమినీ మన రోజువారీ ఈమెయిల్ పనుల్ని సులభతరం చేయడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మన ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఏఐ టూల్స్ రోజురోజుకి మెరుగుపడుతున్నాయి, అలాగే జెమినీ కూడా. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఈ పనులే కాక భవిష్యత్తులో జీమెయిల్లో జెమినీ మరిన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందువల్ల ఏఐ అనేది మనకి దూరంగా ఎక్కడో ఉంది అనే భావం విడిచిపెడదాం. రెగ్యులర్గా మనం వాడే జీమెయిల్లోనే జెమినీని సమర్థంగా వాడుకుందాం. టైం సేవ్ చేసుకుందాం.